జై శ్రీరామ్. సీతాదేవి అశోక వృక్షము నీడన చేరి నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు కారుస్తూ, ఓ రామ, ఓ లక్ష్మణ, అయ్యో కౌసల్య, సుమిత్ర అని అరుస్తూ ఏడుస్తూ, ఈ లోకంలో స్త్రీలు కానీ పురుషులు కానీ కాలము రానిదే చనిపోరు అని తెలిసిన వారు చెప్పే లోకోక్తి యథార్థము. నన్ను ఈ క్రూర రాక్షసాంగనలు ఇట్లా కష్టపెడుతున్నారు. రాముని ఎడబాసి ఒక ముహూర్తమైనా జీవించలేని నేను దుఃఖముతో ఇంకా జీవించి ఉన్నాను. నేను స్వల్ప పుణ్యమే చేసి ఉంటాను. బరువు ఎక్కువై సముద్ర మధ్యంలో గాలి ఒరవడికి మునిగిపోతున్న నావవలే నేను ఈ రాక్షస స్త్రీల మధ్య అనాథనై నాశనమైపోతున్నాను. ఈ రాక్షసాంగనల అధీనమైపోయినాను. నా పెనిమిటిని ఎడబాసినందువల్ల నీళ్ల ఒరిపిడికి ఏటిగట్టు వలె నేను నానాటికి క్షీణించిపోతున్నాను. ఆ పద్మపత్రాయతాక్షిని, ఆ సింహ విక్రాంతగామిని, ఆ ప్రియవాదిని, ఆ కృతజ్ఞుడని నా నాథుని రామప్రభువును పుణ్యాత్ములు చూడగలుగుతారు. తీక్షణమైన విషము త్రాగిన వారు జీవించడము దుర్లభము. అదేవిధంగా ఆ విజితాత్ముడు రామప్రభువు లేకుండా నేను బ్రతికి ఉండటం ఉత్తది. నేను ఇదివరకు జన్మాంతరంలో ఎటువంటి పాపం చేశానో ఇప్పుడు ఇటువంటి ఘోరము దారుణమైన దుఃఖము అనుభవిస్తున్నాను. ఈ మహా దుఃఖముతో జీవించి ఉండటం కన్నా చచ్చిపోవడం మంచిదని అనిపిస్తూ ఉంది. ఇటువంటి రాక్షస స్త్రీలు నన్ను కావలి కాస్తూ ఉన్నారు. నేను ఇక ఆ రామప్రభువుని చేరడం ఉత్తది. నా చిత్తము వచ్చినట్లు జీవించడానికి కానీ చనిపోవడానికి కానీ అలివి కాకుండా ఉంది. ఛీ ఛీ, ఈ పరాధీనత అంటూ ఎడవసాగింది. ఆ జనకాత్మజ, ఆ బాల సీతాదేవి తల వంచుకొని ముఖమంతా కన్నీళ్లతో తడిసిపోయి ఏడుస్తూ పిచ్చెత్తిన దానివలే, మద్యము త్రాగి మైమరిచిపోయిన దానివలే, అలసట పోవడానికి నేలమీద పొర్లాడుతున్న ఆడగుర్రపు పిల్లవలే నేలమీద పొర్లాడుతూ, అయ్యో నా ప్రభువు ఏమరపాటు వలన రాలేదు. నేను దుఃఖముతో అరుస్తూ ఉంటే ఈ కామరూపుడు బలవంతముగా ఎత్తుకుని వచ్చాడు. నేనిప్పుడు ఈ రాక్షసాంగనల వశమైపోయాను. వీళ్ళ దారుణమైన బెదిరింపులు భరించలేకుండా ఉన్నాను. ఆయనను గురించి ఆలోచిస్తూ ఈ మహాదుఃఖము అనుభవించలేను. ఆ మహారథుని, నా నాథుని వదిలిపెట్టి ఈ రాక్షసాంగనల మధ్య నేను జీవించి ఉండటం దేనికి? నాకు ధనం ఎందుకు? ఆభరణాలెందుకు? ఇంత దుఃఖం వచ్చినా నా గుండె బ్రద్దలైపోకుండా ఉంది. నా గుండె రాయి అయి ఉంటుంది అంతే. ఇది శిథిలమైపోదు, చావదు. నా నాథుడు లేకుండా నేను ఒక్క ముహూర్తమైనా బ్రతికి ఉండకూడదు. అటువంటిది నా ప్రాణాలు కాపాడుకుంటున్నాను. పాపపు బ్రతుకుతున్నాను. నేను దుష్టరాలను, పతివ్రతను కాను. ఛీ ఛీ, 4 సముద్రాల ఎల్లలుగా ఉన్న ఈ భూమికి ఆ మహాత్ముడు ప్రభువు, ప్రియంవదుడు. ఆ నా ప్రియుడు లేకుండా నేను జీవించి ఉండటం ఎందుకు? దుఃఖపడడం ఎందుకు? దేని మీదనైనా నాకు ఆసక్తి ఎందుకు అని అనుకున్నది. ఎదుటనున్న రాక్షసాంగనలను చూచి, ఓ రాక్షసాంగనలారా, నేను నా దేహాన్ని వదిలిపెడుతున్నాను. మీరు నా దేహాన్ని భక్షిస్తే భక్షించి వేయండి. పెనిమిటిని ఎడబాసిన దుఃఖాన్ని నేను అట్టే కాలము ఓర్చుకోలేను. నేను ఆ దుష్టుని నిశాచర రాజు రావణాసురుని నా ఎడమకాలితోనైనా తాకను. ఇక వాడిని కామించుటమేమిటి? వాడి పాపిష్టి స్వభావముతో నన్ను వాడు ప్రార్థించాడు. నేను వాడిని తిరస్కరించాను. అది వాడికి తెలియదు. వాడి కులము నాశనమైపోతుందన్న సంగతి వాడికి తెలియడం లేదు. ఓ రాక్షసాంగనలారా, మీరు నన్ను నరికివేయండి. ముక్కలు ముక్కలు చేసి మండే మంటలలో కాల్చివేయండి. నేను రావణాసురుని అపేక్షించను. మీరెంతసేపు అరిచినా ప్రయోజనం లేదు. ఆ రామప్రభువు సమస్త సద్గుణవంతుడని ప్రసిద్ధికెక్కినాడు. ప్రాజ్ఞుడు, కృతజ్ఞుడు, దయామయుడు, సదాచార సంపన్నుడు. నా దౌర్భాగ్యం వల్ల నన్ను దయ తలచకుండా ఉన్నాడని అనుకుంటున్నాను. జై